హలో గాయ్స్, యాక్చువల్గా లాస్ట్ టైమ్ మేము మా కింద ఫ్లోర్ అండ్ బయట మొత్తం వీడియో తీసేసాను. ఫస్ట్ వీడియోలో ఇది సెకండ్ వీడియో అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ అంత సైజు ఉంటుంది, బట్టలు అన్నీ ఉంటాయి. సో ఇది జక్కుజీ టబ్ అంటారు అండ్ ఇదే హోమ్ థియేటర్. యాక్చువల్గా అయితే మన హోమ్ 3 స్టోరీ హౌస్ అనమాట. సో 3 ఫ్లోర్లు ఉంటాయి మొత్తం. నేను లాస్ట్ వీడియోలో ఏం చూపించాను, మన మెయిన్ లెవెల్ అంటే లైక్ కిచెన్, లివింగ్ రూమ్, ఫ్యామిలీ రూమ్ అండ్ ఇంకా బ్యాక్ యార్డ్, ఫ్రంట్ యార్డ్ అవన్నీ చూపించేసాను అనమాట లాస్ట్ వీడియోలో. ఆ వీడియో ఎవరైనా చూడకపోయింటే ముందు అక్కడికి వెళ్ళి ఆ వీడియో చూసి నెక్స్ట్ ఇక్కడికి రండి. ఇది పైన ఫ్లోర్ మాత్రం ఈరోజు చూపించబోతున్నాను. నేను బేస్మెంట్ కూడా చూపిస్తా. మా స్టెప్స్ అక్కడ కింద నుంచి అలా స్టెప్స్ ఎక్కి ఇలా పైకి రావాలన్నమాట. పైన అయితే అన్ని బెడ్రూమ్స్ ఉంటాయి. సో మనది మొత్తం 4 బెడ్రూమ్స్ ఉంటాయి అన్నమాట పైన. అండ్ బేస్మెంట్ లో ఒక ఆఫీస్ రూమ్ లాగా ఉంటుంది. సో మనం 5 బెడ్రూమ్స్ అనుకోవచ్చు, లేదా 4 బెడ్రూమ్స్ అండ్ ఒక ఆఫీస్ రూమ్ లాగా కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ స్టెప్స్ ఎక్కి రాగానే స్ట్రైట్ గా మనది మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట లెఫ్ట్ సైడ్. సో లెట్స్ గో. ఇదే అనమాట మన మాస్టర్ బెడ్రూమ్. ఇది మా బెడ్. బేసిక్ గా ఇది మంచి కాస్ట్లీ బెడ్ అన్నట్టు, సాలిడ్ వుడ్ తో చేసిన బెడ్. ఇది కూడా మేము రూమ్ ప్లేస్ లోనే తీసుకున్నాము. మా ఫర్నిచర్ మోస్ట్లీ అంతా రూమ్ ప్లేసే. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు. మా లివింగ్ రూమ్ సోఫాల దగ్గర నుంచి ఎవ్రీథింగ్, మా సైడ్ టేబుల్స్ అండ్ చాలా వరకు అన్ని రూమ్ ప్లేస్ లోనే తీసుకుంటాం అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సైడ్ టేబుల్. అండ్ ఈ లైట్ ఇది జస్ట్ ఇట్లా టచ్ అనమాట. ఇట్లా జస్ట్ మనం పడుకొని నిద్ర నుంచి జస్ట్ లేసి ఇలా అంటే చాలు ఆఫ్ అయిపోతుంది. ఇట్లా ఆన్. నెక్స్ట్ ఇంకా కొంచెం హైలైట్ ఎక్కువది, 3rd లెవెల్. నెక్స్ట్ ఆఫ్. సో ఈజీ ఉంటది కదా అని చెప్పి ఇట్లాంటి బెడ్ లైట్ సెటప్ చేసుకున్నాం. అండ్ బెడ్ కి అయితే ఇలా వచ్చింది మనకి కింద షెల్ఫ్స్, ఐ మీన్ డ్రాస్ లాగా వచ్చినాయి అనమాట, బెడ్ షీట్స్ అవి పెట్టుకోవడానికి. ఇక్కడ టీవీ పెట్టుకున్నాం అన్నట్టు. మాకు ఇక్కడ ఈ వాల్ కి ఎక్కువ స్పేస్ లేదు. ఇక్కడ 2 విండోస్ వచ్చినాయి అనమాట. ఇది చూస్తే మీరు, మాది ఇటు రోడ్ వ్యూ ఉంటది ఇవి విండోస్ నుంచి. అండ్ కర్టెన్స్ బేసిక్ గా నేను కింద చెప్పాను కదా అంత ప్లేన్ వేసుకోవాలి అని చెప్పి. ఇంకా ఇల్లంతా ప్లేన్ ఎందుకులే అన్నట్టు ఇక్కడైతే ప్యాటర్న్ వేసుకున్నాం. బట్ ఇది కూడా లైట్ కలర్స్ లో చూస్ చేసుకున్నాను నేను. ఓవర్ గా మల్టీ కలర్స్ బాగా ఇట్లా ఉండద్దు అనమాట. అందుకని ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ తీసుకున్నాం, మరి ప్లేన్ కాకుండా. టీవీ ఏమో ఇక్కడ మనకి ఇది యాక్చువల్గా మూవబులే, మనం ఏ సైడ్ అంటే ఆ సైడ్ తిప్పుకోవచ్చు. అందుకే ఇటు కార్నర్ సెట్ చేసినాము. ముందుకు అనుకోవచ్చు, ఇట్లా తిప్పుకోవచ్చు, ఎక్కడి నుంచి అయినా చూడొచ్చు. మోస్ట్లీ మేము అసలు ఎక్కువ టీవీ చూడడం అనుకోండి. ఇక్కడ ఎప్పుడైనా అవసరం అంటే ఇంకెప్పుడైనా 2 చూడాలి అనుకున్నప్పుడు అది కూడా అవసరం పడదు. ఎందుకంటే మాకు కింద కూడా హోమ్ థియేటర్ ఉంది కాబట్టి మూవీస్కి అక్కడికే వెళ్ళిపోతాము. సో ఇక్కడ అయితే డ్రెస్సర్ పెట్టుకున్నాం మేము. యాక్చువల్గా అయితే ఇక్కడ పెద్దగా డ్రెస్సర్ అవసరం ఉండదు, ఎందుకంటే మోస్ట్లీ మనం బాత్రూమ్స్ లోనే మేకప్ చేసుకోవడం అట్లాంటివన్నీ చేస్తుంటాం. కానీ నేను జ్యువెలరీ అయితే అంతా వీటిలలో పెట్టేసుకుంటా. సో నాకు అవసరం పడుతుంది, అందుకనే మేము డ్రెస్సర్ అయితే సెటప్ చేసుకున్నాము. అండ్ మాకు డిఫరెంట్ రూమ్స్ లో ఎక్కువ అంతా మిర్రర్సే వచ్చినాయి కాబట్టి అన్ని రూమ్స్ లో పెట్టలేదు, కానీ ఈ రూమ్ లో మాత్రం పెట్టుకున్నాము. ఇదేమో మా పాప పడుకున్నప్పుడు ఈ క్యామ్ ఆన్ చేసుకుంటాము. కింద బేబీ మానిటర్ అనమాట ఇది. సో కింద స్క్రీన్ పెట్టుకొని చూసుకుంటాము. ఇంకా అది పడుకుందా లేచిందా అనేది మనకు క్లియర్ గా వినిపిస్తుంది అనమాట ఇందులో చూస్తే. ఇదైతే మాకు చాలా అంటే చాలా యూజ్ అయిందండి, ఎందుకంటే ఇప్పటికి కూడా యూజ్ చేస్తున్నాము. అందరికి యూజ్ అవుతుంది, ముఖ్యంగా కిడ్స్ ఉన్న వాళ్ళు అయితే తీసుకోండి. అమెజాన్ లో ఉంటది ఇది. నేను లింక్ మీకు పెడతాను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి లింక్స్, కావాలంటే చెక్ చేసుకోండి. మనం దీనిలో మాట్లాడొచ్చు అండ్ కింద నుంచి పైకి మాట్లాడొచ్చు అనమాట, మనం స్క్రీన్ నుంచి కూడా. నెక్స్ట్ ఇది స్లో సౌండ్ అలారం అనమాట ఇది. సో డిజిటల్ది ఎందుకు పెట్టుకున్నామంటే, నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎక్కువ ఫోన్స్ ఇందులో ఒక రూమ్ లోకి తీసుకురావద్దు అన్నట్టు ఇది తీసుకొని ఇది యూజ్ చేసుకున్నాము. ఇది బాగానే అప్పుడు వర్క్ అయింది, బట్ ఇప్పుడు మళ్ళా బ్యాక్ టు ఫోన్సే. ఎప్పుడు ఫోన్స్ లేని మనకు నిద్ర పట్టదు కదా, అదే. ఇదేంటంటే వైప్స్ వార్మర్. ఇది కూడా చాలా యూజ్ అయింది మా పాపకి. ఇదేంటంటే వైప్స్ ఉంటాయి కదా బాత్రూమ్ పోయినప్పుడు క్లీన్ చేసే వైప్స్, అవి వేడిగా చేస్తుంది అన్నట్టు ఇది. సో ఇది ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు. ఇదిగోండి వైప్స్ ఇందులో ఉంటాయి. ఇది లైట్ ఉంది కదా, ఇది ఆన్ ఉంది అనమాట. సో ఇట్లా ఆఫ్ చేసి ఇది క్లోజ్ చేసేయాలి పెట్టుకొని. ఇంకా కావాలనుకున్నప్పుడు ఇందులో నుంచి తీయాలి. మంచిగా వామ్ ఉంటాయి ఇవైతే డెఫినెట్ గా యూజ్ అవుతాయండి అందరి పిల్లలకి. బేబీస్ ఉన్నప్పుడు ఒకటేసారి మనం చల్లది కూల్ది తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి వైప్ చేస్తే ఏడుస్తారు కదా, ఇదైతే నిద్రలో మనం వైప్ చేసిన ఏడవరు, బాగుంటది. ఓవర్ గా వేడిగా ఉండదు, అలానే చల్లగా ఉండకుండా మీడియం రేంజ్ లో ఉంటది అనమాట. ఇది కూడా బాగా యూజ్ అయింది మాకు. అంటే బేబీకి కొన్న ప్రోడక్ట్స్ లో
ఎక్కువ యూజ్ అయిన ఐటమ్స్. ఇది 24 hours ఇది యూజ్ చేస్తూనే ఉంటాం, అది క్యామ్ యూజ్ చేస్తాం. ఇదేంటంటే మన ఏసీది సెన్సార్. ఈ రూమ్ లో ఎంత టెంపరేచర్ అయిందా కరెక్ట్ గా అనేది తెలుస్తుంది మనం ఫోన్ లో. కింద చూపించాను కదా మీకు స్మార్ట్ది, అది దానికి కనెక్షన్ అన్నమాట ఇది. సో ఈ రూమ్ లో కూడా ఎంత కరెక్ట్ టెంపరేచర్ అయిందా లేదా అనేది దీని ద్వారా తెలుస్తుంది. ఇదైతే నేనే చేశాను, ఇది ఫ్లవర్స్ ది. ఇది కూడా మన ఛానల్లో వీడియో ఉంటది, ఎప్పుడో లాంగ్ బ్యాక్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇదేమో క్యాండిల్. ఎప్పుడైనా ఒకసారి వెలిగిస్తే, ఎక్కువ యూజ్ చేయం ఇవి క్యాండిల్స్, ఇవన్నీ పర్ఫ్యూమ్ వస్తుంది. ఈ ఫొటోస్ అప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడే మా అత్తయ్య పంపించింది, పెట్టుకున్నాము. ఇంకా మా పాప వీటిని ఫ్రెండ్స్ అని ఫీల్ అవుతుంది, అందుకే అవి తీసేయట్లేదు అనమాట. సీలింగ్ ఫ్యాన్స్ యాక్చువల్ గా అయితే మనకి 2 ఫిక్స్ చేసుకున్నాం సీలింగ్ ఫ్యాన్స్. యాక్చువల్ అయితే ఫ్యాన్ అవసరం లేదు, ఎప్పుడు ఏసీఏ యూజ్ చేస్తాం. కానీ ఇది నా క్లాజెట్ అండ్ అది మన మాస్టర్ బాత్రూమ్ అన్నమాట. సో ఈ బాత్రూమ్ అయితే సపరేట్ గా టూర్ చేయొచ్చు, ఇవి 2 సపరేట్ గా ఒక్కొక్క ఫుల్ వీడియో చేయొచ్చు, అవి నేను తర్వాత చేస్తాను. బట్ ఇప్పుడైతే నేను నార్మల్ గా చూపించేస్తాను అనమాట మీకు. నా ఫేవరెట్ పార్ట్ ఏముంటది ఇంట్లో అంటే క్లాజెట్ అన్నమాట. సో ఇప్పుడు క్లాజెట్ చూపించేస్తాను మీకు. సో ఇదే అన్నమాట మా సామ్రాజ్యం, మా క్లాజెట్. ఇంట్లో మొత్తం చీరలు, బట్టలు అన్ని ఉంటాయి. యాక్చువల్లీ ఇది ఒకటే కాదు, వేరే రూమ్ లో కూడా మొత్తము ఆర్గనైజింగ్ ఈ బాస్కెట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని చాలా చీరలు అందులో పెట్టిన. నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను ఏంటి అనేది కూడా తర్వాత ఒక వీడియో పెడతాను మీకు, సపరేట్ క్లాజెట్ టూర్ అని పెట్టి. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు యూజ్ చేద్దాం అనుకున్న శారీస్ మాత్రం ఇక్కడ పెడతా. ఒక ఫంక్షన్ కి కట్టేసుకున్నాం అనుకోండి, అది తీసుకెళ్లి ఆ బాస్కెట్ లో పెట్టి, అవి బాక్సెస్ లాగా వస్తాయి అనమాట, క్లోజ్ చేసుకోవచ్చు లిడ్, అందులో పెట్టేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ చాలా రోజులు అయిన తర్వాత ఒకవేళ మళ్ళీ కట్టుకోవాలనిపిస్తే అప్పుడు తీసి ఇక్కడ హ్యాంగ్ చేస్తే, ఏవైతే కొత్తగా వస్తున్నాయో అవి మాత్రం ఇక్కడ పెట్టుకుంటా అన్నట్టు. ఇటంతా లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ ఉంటాయి, పైన కూడా ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొక నెక్స్ట్ వీడియోలో. అండ్ మనం మాస్టర్ బాత్రూమ్ చూద్దాం పదండి. మా ఇంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్ అంటే నాకు ఈ మాస్టర్ బాత్రూమ్ అనమాట. ఎందుకనేది లోపలికి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది, రండి. లెట్స్ గో ఇన్ సైడ్. మాస్టర్ బాత్రూమ్. అండ్ ఇక్కడ 2 మిర్రర్స్ ఉంటాయి. నేను ఇక్కడే అన్ని మేకప్ సామాన్లు పెట్టుకొని ఇక్కడే రెడీ అవుతుంటాను అనమాట, అందుకే ఎక్కువ ఫేవరెట్. దీనికంటే కూడా ఇంకా మంచిది పార్ట్ ఏముంది మా బాత్రూమ్ లో అంటే టబ్. సో ఇది జక్కుజీ టబ్ అంటారు. సో జక్కుజీ టబ్ అంటే మీ అందరికి ఐడియా ఉంటది నాకు తెలిసి. మోస్ట్లీ మన వాటర్ పార్క్స్ లో అక్కడ ఉంటది కదా, మసాజ్ చేస్తుంది టబ్ లో పడుకుంటే, ఇది అలా అనమాట. ఇది ఏదో చిన్నప్పుడు మనం సినిమాలల్లో మొత్తం ఇట్లా నింపుకొని ఇది పెట్టుకొని ఇట్లా స్నానం చేస్తారు కదా, మొత్తం నురుగు మల్లెపూ అదేంటి రోజ్ ఫ్లవర్స్ వేసుకొని, ఆ టైప్ ఆఫ్ టబ్ అన్నట్టు. ఇది మంచిగా పడుకోవచ్చు. అండ్ అవి ఉన్నాయి కదా, వాటి నుంచి ఇట్లా మొత్తం రొటేషన్ లాగా వాటర్ ఫ్లో అవుతూ ఉంటది అనమాట. సో వైబ్రేట్ చేస్తుంటది ఇట్లా ఇట్లా కొట్టినట్టు, ఇట్లా స్ప్రింకిల్స్ లాగా. సో దాంట్లో పడుకుంటే బాగా రిలాక్స్ అవ్వచ్చు, అందుకని మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇది ఒకటి డెకరేటివ్ పీస్. అండ్ ఇక్కడేమో అన్ని ఇంకా బ్రష్లు పేస్ట్లా పెట్టుకుంటాం. ఒకటి సపరేట్ ఓన్లీ కోమ్స్ కోసమే పెట్టుకున్నాం, అన్ని కోంబులు ఇందులో మాత్రం వేసుకోవాలని. అండ్ ఇది మాకు దీన్ని షవర్ రూమ్. మాకు ప్రతి బాత్రూమ్ లో కూడా 2 షవర్స్ వచ్చినాయి అనమాట. ఇది డైరెక్ట్ షవర్ అండ్ ఇదేమో హ్యాండ్ షవర్. సో దీనిలో కూడా టైప్స్, ఈ షవర్ లో చాలా మోడ్స్ ఉన్నాయి అన్నట్టు. అంటే మిస్ట్, హై ఫ్లో, మసాజ్, స్ట్రాంగ్ స్ప్రే, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. మొత్తం 7 types గా చేంజెస్ చేసుకోవచ్చు అనమాట దీనిలో. ఇదేమో డైపర్ బిన్, మాకు ఇప్పుడు అవసరం కాబట్టి డైపర్ బిన్ పెట్టుకున్నాం. ఇది రెగ్యులర్ ట్రాష్. ఇవేమో డైరెక్ట్ డ్రాస్ లాగా ఉన్నాయి. ఇవి ఇలా లాగితే మనకి దీనిలో ఫస్ట్ అయితే ఇక్కడ అవసరం ఉన్న థింగ్స్ పెట్టుకుంటాం, పౌడర్స్, ఇది పర్ఫ్యూమ్, క్రీమ్ ఇట్లాంటి. కింది దానిలోనేమో ఇంట్లో మీరు ఎక్కడ చూసినా కూడా అన్ని గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్ లోనే ఉంటాయి ఎక్కువ. ఈవెన్ మా ట్యాప్ కూడా చూడండి, ఇక్కడ గోల్డ్ వచ్చింది, ఇది సిల్వర్. ఇంకా ఇది టవల్ హ్యాంగర్ ఉంది కదా, ఇది కూడా ఇది గోల్డ్ అండ్ సిల్వర్. మిర్రర్ కూడా అదే స్టైల్ ఆఫ్ ఇది ఉంటది. సో ఎవ్రీథింగ్ అలానే అనమాట. ఆ బెడ్రూమ్ తర్వాత ఇమ్మీడియట్ గా ఫస్ట్ ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ ఉంటది అనమాట. సో ఇది వచ్చేసి మనది కామన్ బాత్రూమ్. కమింగ్ సైడ్ టబ్ వస్తుంది ఇక్కడ మనకి స్నానం చేయడానికి. జనరల్ అయితే కొన్ని మనకి మామూలుగా అయితే కర్టెన్ యూజ్ ఉంటది జనరల్, కానీ మనకి ఇక్కడ స్క్రీన్ పెట్టించామన్నట్టు. ఇక్కడ కూడా 2 షవర్స్ చెప్పాను కదా, ఒకటి హ్యాండ్ షవర్ అండ్ ఒకటి రెగ్యులర్ షవర్. మనకి ఇక్కడ మిర్రర్స్ వెనకాల క్యాబినెట్స్ లాగా ఉన్నాయన్నమాట. సో ఇలా ఓపెన్ చేస్తే ఇందులో మెడిసిన్స్, పర్ఫ్యూమ్స్ అలా పెట్టుకోవచ్చు. ఇది ఒకటి, ఇది ఉంది, అక్కడ ఉంది, అండ్ అక్కడ ఒక ట్రాష్ క్యాన్ పెట్టేసినాం. సో అటు నుంచి ఇట్లా వెళ్తూ ఉంటే ఇవి మన బెడ్రూమ్స్ అన్నమాట.
సో ఇదొకటి, అదొకటి, అదొకటి. అండ్ ఇది వచ్చేసి మిడిల్లో క్లాజెట్ వచ్చింది. సో దీనిలో నేను ఇక్కడ పైన మొత్తము బ్యాగ్స్ పెట్టుకున్నా. అండ్ ఇక్కడేమో టవల్స్ ఉంటాయి, ఇక్కడ కొన్ని బెడ్షీట్స్, ఇక్కడ కొన్ని బెడ్షీట్స్, అండ్ కింద కూడా బ్యాగ్స్. సో ఇవి 4 bedrooms కదా, ఇదేమో ఆఫీస్ రూమ్కి సెట్ చేసుకున్నాం, బెడ్రూమే కానీ. ఎందుకంటే మనము 3 bedrooms యూజ్ చేస్తాం అంతే మ్యాక్స్. ఈ బెడ్రూమ్ని ఆఫీస్ రూమ్లా చేసుకున్నాము, ఎందుకంటే కింద ఆఫీస్ రూమ్ని అదేం చేసాం అనేది మీకు ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తానండి ఆఫీస్ రూమ్ని. సో ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ చూపిస్తా. అదేమో మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది కదా, ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అంత సైజు ఉంటుంది, కానీ ఇది మన సన్యూ యూజ్ చేస్తుంది అనమాట ఈ బెడ్రూమ్ని. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఆఫీస్ టేబుల్ నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తాను అంతే. రియల్ ఆఫీస్ రూమ్ అయితే మొత్తము మా ఆయన వాడతాడు కాబట్టి ఇది నేను యూజ్ చేస్తా. అండ్ సన్యూ కూడా కావాలి అనుకున్నప్పుడు యూజ్ చేస్తుంటుంది ఇది. అండ్ ఈ టేబుల్ ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఇది ఎలా ఆన్ చేయడం ఆన్ అయింది. ఈ టేబుల్ మనం హైట్ ఎంత రేజ్ చేసుకోవాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఇదేమో ఛార్జింగ్ది, డైరెక్ట్ పెట్టేస్తే ఛార్జింగ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది హైట్ కావాలనుకున్నాం అనుకోండి, హైట్ 1, 2, 3 అని ఉన్నాయి కదా ఇక్కడ. సో ఇట్లా పైన కంటే హైట్ వస్తుంది. ఇది చూడండి, ఇట్లా పైనకి వస్తుంది కదా. దీనిపైన మనం నిల్చొని వర్క్ చేసుకోవచ్చు, కూర్చొని వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఎక్కువసేపు ఇంకా బోర్ కొట్టింది అనుకోండి, ఇట్లా మంచిగా నిల్చొని వర్క్ చేసుకునేలాగా ఉంటుంది అనమాట ఈ టేబుల్. దీనికి ఒకటి డ్రా వచ్చింది, చిన్న సైజు డ్రా. ఏమంటారు మన ఛార్జర్స్ అండ్ ల్యాప్టాప్ పడుతుంది ఇందులో. సో ల్యాప్టాప్ అండ్ ఛార్జర్స్, ఫోన్ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు ఇది. సో ఇది ఒక చిన్నగా ఇది ఇచ్చాడు. దీనిలో 3 హైట్ సెట్టింగ్స్ ఉన్నాయి, ఎంత హైట్ కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇది మేము కాస్ట్కోలో తీసుకున్నాం అనమాట. కాస్ట్కోలో అయితే కొంచెం అప్పుడప్పుడు డీల్స్ కూడా పెడతారు, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాస్ట్కోలో తీసుకోండి, ఎప్పుడన్నా డీల్ ఉన్నప్పుడు యూజ్ అవుతుంది బాగానే. అండ్ ఇదంతా పైనది గ్లాస్ కానీ మంచిగా ఆగుతుంది అండ్ ఈజీ టు క్లీన్. సో చాలా రోజులు అయింది తీసుకొని, ఇప్పటికీ కూడా ఇంకా కొత్తగానే మంచిగా నీట్గా ఉంది. అండ్ ఇదేమో మా ఏమంటారు, ఇది గేమ్స్ అట్లా ఆడుతుంటారు కదా పిల్లలు, అంటే ఇట్లాంటి చైర్స్లో కూర్చొని, ఇది ఆ టైప్ ఆఫ్ అదనమాట. సో మేమైతే ఉట్టిగా వాడుతుంటాము, ఇట్లా ఎటైనా మూవ్ చేసుకోవచ్చు. అండ్ గ్రిప్ కూడా బాగుంటుంది కూర్చోవడానికి. సో అది ఇక్కడ మన బ్లైండ్స్ వచ్చేసి మనకి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది. సో నేను ఆ రూమ్లో అంతా మనకి కర్టెన్స్ కదా, ఇక్కడనేమో బ్లైండ్స్ ఇట్లా ఓపెన్ చేసుకొని, ఈ బ్లైండ్స్ కూడా మేము మంచి ఇట్లా డిజైన్ ఉన్న బ్లైండ్స్ చూడండి, మరి ఇట్లా ఓపెన్ చేస్తే బయటది కనబడుతుంది. అంటే ఇదంతా రోడ్, మన ఇంటి ముందు రోడ్ ఇలా ఉంటుంది అనమాట. మన కింద ఫ్రంట్ యార్డ్ అది, అండ్ అది రోడ్ మీద వెళ్ళే వాళ్ళందరూ కనబడతారు ఇక్కడ నుంచి. అండ్ ఈ క్లాజెట్ అయితే యాక్చువల్గా క్లాజెట్స్ లో మొత్తం మా ఆయన బట్టలు నింపుకున్నాడు. ఇక్కడ చూస్తారు కదా, ఇవన్నీ ఆయన కుర్తాసు, ఇక్కడ అన్ని టీ షర్ట్స్, అక్కడ ప్యాంట్స్ కొన్ని నింపుకున్నాడు. అండ్ ఇటు పక్కన వస్తే మీరు ఇటు కూడా అన్ని ఆయన బట్టలే ఉంటాయి అన్నమాట. సో సన్యూవి ఎక్కువగా అంటే లైక్ ట్రెడిషనల్ వేర్ అంతానేమో మా మెయిన్ క్లాజెట్ ఉంది కదా అక్కడ పెట్టాను. అండ్ రెగ్యులర్ వేసుకునేవి కొన్ని ఆ రూమ్లు ఉంటాయి, కొన్ని ఇక్కడ ఉంటాయి అనమాట. సో దీనిలో అయితే దానికి ఈజీగా పిక్ చేసుకోవడానికి ఉంటుంది, తన డ్రెస్సెస్ తనే తీసుకుంటుంటుంది అనమాట. ఇట్లా ప్యాంట్స్ ఇందులో పెడతాము, ఇందులో కొన్ని డ్రెస్సెస్ డైలీ స్కూల్కి ఏమేమి అవసరమో అవన్నీ ఇందులో పెట్టేసుకుంటుంది. సో తనకి ఈజీ ఉంటుంది అనమాట ఆర్గనైజింగ్ అయినా తీసుకోవడము, లైక్ టీ షర్ట్స్ అట్లాంటివన్నీ. ఇది కూడా రియల్ పెయింటింగే, ఇది సమ్ కైండ్ ఆఫ్ ఏదో వాటర్ అండ్ ఏదో ఉంది పెయింటింగ్ పేరు గుర్తులేదు. ఇది కూడా బాగానే కాస్ట్ పడ్డది, మాకు చాలా నచ్చింది నాకు అక్కడ చూడగానే. అండ్ ఇది అన్బ్రేకబుల్ గ్లాసే, యాక్చువల్ గ్లాస్ కానీ బ్రేక్ అవ్వదు అనమాట కింద పడ్డా కూడా. అండ్ అదేమో అది కూడా ఒకటి హ్యాండ్ వర్కే. మేము ఏదో ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు అక్కడ కనిపించింది, తీసుకున్నా నేను, నాకు బాగా అనిపించింది. వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ ఎలా అంటే వాళ్ళు తయారు చేసిన అన్ని పెట్టుకొని ఒక స్టోర్ లాగా పెట్టుకుంటే మనం వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట. సో అది బాగా అనిపించింది డిజైన్, అది తీసేసుకున్నాం ఇంకా. అండ్ మా ప్రతి రూమ్ కి కూడా మోస్ట్లీ 2 విండోస్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ కూడా డబుల్ విండోనే. ఇది కూడా ఓపెన్ చేస్తా. లైటింగ్ అయితే బీభత్సంగా ఉంటుంది మన ఇంట్లో, అసలు లైట్స్ యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఇది రోడ్ ఫేసింగ్ ఎక్కువ వచ్చింది అనమాట మన ఇల్లు. సో రోడ్ ఫేసింగ్ ఎక్కువ రావడం వల్ల ఏంటి అంటే ఇటు నుంచి విండోస్ పెట్టించారు, అటు నుండి 2 విండోస్ పెట్టడం వల్ల. అండ్ మనది ఇండిపెండెంట్ హౌస్ కదా, సో ఫ్రంట్ యార్డ్ బ్యాక్ యార్డ్ కి స్పేస్ ఉంటుంది కదా ఎక్కువ. సో ఇల్లుకి ఎక్కువ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా లైటింగ్ ఫుల్ ఉంటుంది. దానిలో మళ్ళీ ప్రతి రూమ్ లో 2 విండోస్ ఇచ్చారు. అండ్ సన్ ఉన్నప్పుడు అయితే ఇంకా మొత్తం సన్ వస్తూనే ఉంటది, అందుకే బ్లైండ్స్ క్లోజ్ చేసి పెడతాము.
ఈ చెట్టు ఉంది కదా, ఇవి కనబడుతున్నాయి కదా, దానిలో గుళ్ళు పెట్టుకున్నాయి అనమాట. చిన్న చిన్న పిచ్చుకల సౌండ్ వస్తూ ఉంటది, చిక్ 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 అనుకుంటూ వస్తాయి సమ్మర్ లో. ఇప్పుడు కాదు కానీ సమ్మర్ లో అన్ని అందులో బర్డ్స్ ఉంటాయి కదా, అప్పుడు మంచి సౌండ్ వస్తుంది, వినడానికి వినసొంపుగా ఉంటది అనమాట. ఈ రూమ్ లో పడుకుంటే ఆ సౌండ్స్ కే మెలకు అవుతుంది మార్నింగ్. సో నెక్స్ట్ ఆఫీస్ రూమ్. సో ఇది ఒక బెడ్రూమ్, దీన్ని మనం ఆఫీస్ రూమ్ గా కన్వర్ట్ చేసినాం అన్నట్టు. సో రండి ఆఫీస్ రూమ్ చూద్దరు ఎలా ఉంటుందో. సో ఇదన్నమాట మన ఆఫీస్ రూమ్. సో ప్రతి రూమ్ లో కూడా మంచిగా క్లాజెట్స్ వస్తాయి. సో ఈ రూమ్ లో కూడా ఒక క్లాజెట్ వచ్చింది. అండ్ ఇది చూడండి మొత్తం మన రూమ్ సెటప్. ఇది ఈ టేబుల్ ఏగానే మనకి డైరెక్ట్ గా ఆఫీస్ రూమ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ చైర్ కూడా సపరేట్ గా దీనికోసమే తీసుకున్నాడు. ఇది ఇలా ఇలా మూవ్ అవుతూ ఉంటది అనమాట. సో మనము కూర్చున్నప్పుడు ఎక్కువసేపు వర్క్ చేసుకుంటుంటాం కదా, సో మనం ఎటు సైడ్ కూర్చుంటే అటు మంచిగా కంఫర్ట్ ఉంటది అనమాట. ఇది కూడా కాస్ట్ కొనే. సో మీరు చూస్తుండండి, ఈ మోడల్ చైర్ మంచి కంఫర్టబుల్ గా ఉంటది. అండ్ హైట్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, హ్యాండ్ కి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. సో టేబుల్ కి కిందికి లోపలికి పంపించుకోవచ్చు, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇది పైకి అనుకోవచ్చు అనమాట. అండ్ ఇది తీసుకొని కూడా ఆల్మోస్ట్ 2.5 years అయిపోతుంది, 3 years అవుతుంది ఆల్మోస్ట్. 3 years నుంచి కూడా కొత్తగా ఉంది, కొంచెం కూడా పాడగాలేదు, రోజు వాడుతున్నాం. ఈ టేబుల్ ఆఫీస్ డిపోలో తీసుకున్నాం. ఇది కూడా చాలా బాగుందండి, ఇప్పటి వరకు కూడా ఏం కంప్లైంట్స్ లేవు. మినిమం ఇట్లా ఎల్ షేప్ టేబుల్ ఉంటేనే కదా ఆఫీస్ రూమ్ లుక్ వచ్చేది, ఏదో చిన్నగా టేబుల్ వేసుకుంటే అంత లుక్ రాదు కదా. సో మా ఆయన దీని విషయంలో బాగా పర్టికులర్ ఉండే అన్నట్టు. ఇది చాలా రోజులు రీసెర్చ్ చేసి అక్కడ ఇక్కడ చూసి ఫైనల్ గా అయితే ఇలా సెటప్ చేసుకున్నాడు రూమ్ ని. అండ్ దీనికి మనకి ఇట్లా సపరేట్ గా డ్రాస్ కూడా వచ్చినాయి, అన్ని సాఫ్ట్ టచ్చే. సో ఇది ఒకటి ఇచ్చాడు, ఇది తీసేసుకోవచ్చు. అండ్ కింద ఏమన్నా కావాలంటే అన్నిట్లలో పెట్టుకోవచ్చు. అండ్ ఇదేమో ఇది కూడా ఇట్లా ఓన్లీ దీని వరకు కూడా ఇట్లా బయటకు వస్తుంది. సో దీనిలో ల్యాప్టాప్ అట్లా, ఆర్ యాక్చువల్గా అయితే దీనిలో ప్రింటర్ పెట్టుకుంటారు అనుకుంటున్నా నేను, బట్ మా ఆయన దాన్ని పైన పెట్టేసుకున్నాడు ప్రింటర్. సో ఇది ఒక డ్రా. స్టోరేజ్ అయితే చాలా ఉంది. అండ్ మనకి ఇక్కడ మెయిన్ గా చైర్ కరెక్ట్ గా వెళ్తుంది అనమాట. సో హైట్ కూడా ఇంపార్టెంట్ కదా దీనికి, ఇది తీసుకున్నాం. అండ్ ఇదేమో ప్రింటర్, ఇవి టిష్యూస్. ఈ పెయింటింగ్ ఇదైతే చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇది ఎక్కడ పెట్టాలని తీసుకున్నప్పుడు బాగా ఆలోచించి ఫస్ట్ కింద పెడదాం అనుకున్నా మన లివింగ్ రూమ్ లా. కాకపోతే ఆ లివింగ్ రూమ్ లో కాంబినేషన్స్ తీసుకున్నా కాబట్టి అక్కడ స్పేస్ లేకుండా అనమాట. ఇక మరి మొత్తం అన్ని వాల్స్ కి పెట్టుకుంటే కూడా మంచిగా ఉండదు కదా. సో ఇంకెక్కడ పెడదాం అనుకున్నప్పుడు అంత వర్త్ ఉన్నది ఆఫీస్ రూమ్ ఒక్కటే, ఇక్కడ వీడియో కాల్ మాట్లాడినప్పుడు కనపడుతుంది కదా, అందుకని ఇది తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఒక క్లాజెట్ వచ్చింది. ఈ క్లాజెట్ లో కూడా పైన అంతా ఫైల్స్ అట్లాంటి అన్ని పెట్టేసుకున్నాడు మీద. అండ్ ఇక్కడనేమో బ్లేజర్స్ పెట్టుకున్నాడు అనమాట, ఆఫీస్ కి దానికి యూజ్ అయ్యే బ్లేజర్స్ ఉంటాయి కదా అవన్నీ. అండ్ యాక్చువల్గా అయితే నా దగ్గర మిషన్ కూడా ఉంది, సూయింగ్ మిషన్. సో ఇది బ్రదర్ కంపెనీది. నేను ఆల్టరేషన్స్ అట్లాంటి అన్ని నేనే చేసుకుంటాను అనమాట. ఇంకా యుఎస్ లో ఉన్న వాళ్ళకి ఇట్లాంటి పనులన్నీ నేర్చుకోవాల్సిందే. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వంటలు స్టిచ్చింగ్, ఏమంటారు గోడలు హోల్స్ పడితే ఫిక్సింగ్ చేయడాలు, పెయింటింగ్ చేయడాలు, అసలు మొత్తం DIY ప్రాజెక్ట్స్. ఆల్మోస్ట్ అసలు ఇల్లు నేను కట్టిన అనుకోండి. ఇక అట్లా ఇల్లు కట్టడం కూడా తెలిసిపోయింది నాకు, అన్ని పనులు నేర్చుకున్నా. డోర్స్ నాబ్స్ ఫిక్స్ చేయడాలు, కర్టెన్ రాడ్స్ పెట్టడం, కర్టెన్స్ వేయడం అట్లా. సో ఇంకా ఇది కూడా ఇది ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, యాక్చువల్ గా మనము ఇండియా నుంచి తెప్పించుకుంటాం కదా బట్టలు, అవి ఆల్టరేషన్స్ అంటే కొంచెం ఫిట్టింగ్స్ అటు ఇటు ఉంటాయి కదా. సో ఫిట్టింగ్స్ కరెక్ట్ లేనప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఆల్టరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఏదో ఒక టైం ఇస్తాడు, అంత అర్జెంట్గా వెళ్ళి చేసుకోలేము. అందులో నాలంటి వాళ్ళు ఏంటంటే నాది ఆన్ స్పాట్ ఉంటుంది ఎక్కువ. అంటే ఇప్పుడు సపోజ్ రేపు పొద్దున్నే ఫంక్షన్ ఉందంటే ఈ రోజు నైట్ వరకు నేను ఏవి అనేది ఫిక్స్ అవ్వను, బట్ నైట్ తీసి అన్ని బయట పెట్టుకుంటాను కదా. ఆ నైట్ వెళ్ళి మళ్ళీ ఆల్టరేషన్స్ వాళ్ళ దగ్గర తిరగలేము. అండ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. జస్ట్ ఒక్క కుట్టు పెట్టడానికి $5 to $10 తీసుకుంటారు, జస్ట్ ఒకటే స్టిచ్, ఒక లైన్, మొత్తం ఆల్టరేషన్ కూడా కాదు. అలా మనం ఇక ప్రతి దానికి నాకేంటంటే ఫిట్టింగ్ కరెక్ట్ ఉండాలి. సో అట్లాంటి టైంలో ఇది యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నా. ఇది నేను అమెజాన్ లోనే తీసుకున్నా. ఎవరికైనా కావాలంటే లింక్ అని అడగండి, నేను కింద ఇస్తాను లింక్, వాళ్ళకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అట్లా. అండ్ నెక్స్ట్ ఇంకొక్కటే ఒక బెడ్రూమ్ మిగిలిపోయింది, అది మన గెస్ట్ బెడ్రూమ్. ఆ బెడ్రూమ్ కూడా ఇప్పుడు మీకు డైరెక్ట్ ఒక లుక్ లాగా చూపించేస్తాను. ఇంకా దానిలో కూడా ఆబ్వియస్లీ అన్ని రూమ్స్ లో ఉన్నట్టు ఒక క్లాజెట్, బెడ్ అంతే, ఇంకా తెలిసిందే కదా, అలానే ఉంటది. కింద హోమ్ థియేటర్ అండ్ జిమ్ ఉంది, అక్కడికి వెళ్దాం పదండి, లెట్స్ గో దేర్. సో ఇది మన బేస్మెంట్ అన్నమాట. అండ్ ఇదే హోమ్ థియేటర్.
సో ఈ ప్లేస్ కూడా నాకు చాలా చాలా ఫేవరెట్ అన్నమాట, ఎందుకంటే నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటాము హోమ్ థియేటర్ లో మూవీస్, కాబట్టి ఇది నా ఫేవరెట్ ప్లేసెస్ అన్నమాట. ఇంట్లో అన్నింటికన్నా ఎక్కువ ఫేవరెట్ ఇదే. సో ఇక్కడ కూర్చుంటాను. ఇవన్నీ పవర్ రిక్లైనర్ సోఫాలు. మనం ఇక్కడ కూర్చొని మంచి ఇట్లా బటన్ నొక్కుంటే ఇలా పైకి వస్తుంది అనమాట. హ్యాపీగా పడుకొని సినిమా చూడొచ్చు. ఏ కొత్త మూవీస్ వచ్చినా ఏది వచ్చినా ఇక్కడికి వచ్చేస్తాము. ఓటీటీలో రిలీజ్ అవుతాయి కదా, సో అట్లాంటప్పుడు వచ్చి మూవీస్ చూస్తాం అనమాట. హోమ్ థియేటర్ సెటప్ ఎవ్రీథింగ్ ఒక వీడియోలో ఆల్రెడీ పెట్టేశాను, బట్ ఈ వీడియోలో కూడా పెట్టి అంటే ఊరికే చూపిస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉంటది అన్నట్టు చూపిస్తున్నాను అంతే. అండ్ మీలో ఎంత మందికి మూవీస్ ఇష్టం? నాలాగా మూవీ పిక్చర్లు ఎవరైనా ఉన్నారా వీడియో చూసే వాళ్ళ? ఉంటే కనుక కమెంట్ చేయండి కింద. ఎందుకు అందరికీ ఏమి ఉండదు కదా మూవీస్ పిచ్చి, కొంతమందికే ఉంటది. ఇదేమో మన టీటీ టేబుల్. సో ఇది ఓపెన్ చేసుకొని ఆడుకోవచ్చు అనమాట టీటీ. అండ్ అటు పక్కన జిమ్ ఉంటది, మనది మినీ జిమ్. సో ఈ జిమ్ లో ఇక్కడ వెయిట్స్ ఉన్నాయి అండ్ సైక్లింగ్ ఉంది. సో ఈ సైక్లింగ్ ఇటు జరుపుకొని ఇలా చేసుకోవచ్చు. బేసిక్లీ ఊరికే అటు జరిపినాం కానీ ఇదే ఉంటది ఎప్పుడు. అండ్ ఇదేమో వాకింగ్ రన్నింగ్ అన్ని చేసుకోవచ్చు. ఇందులో బ్లూటూత్ ఉంటది, మ్యూజిక్ వస్తుంది, ఫ్యాన్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఇది చాలా లేటెస్ట్ మోడల్ ట్రెడ్మిల్ అన్నమాట. అండ్ వైఫై కనెక్ట్ చేసుకొని సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు దీనిలోనే డైరెక్ట్ గా. అండ్ ఇక్కడ ఒకటి, ఇదంతా నేనే చేంజ్ చేశాను యాక్చువల్గా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇలా లేకుండే, ఇది నేనే పేస్ట్ చేశాను అనమాట. ఇట్లా ఒకటి వాల్ ఆర్ట్ పెడదాము అని చెప్పి. అండ్ ప్లేన్ వాల్కి అయితే బాగుండదని ఇది ఒకటి వాల్ పేపర్ ఇది స్టిక్ చేసి దీనిపైన ఇట్లా పెట్టా. పైన చెప్పాను కదా ఆఫీస్ రూమ్ అని, ఇది కానీ మేము దీన్ని స్టోర్ రూమ్ లాగా వాడినాం. సో అన్ని థింగ్స్ అన్ని దానిలోనే పెడతాం అనమాట. అంటే ఎక్స్ట్రా కొనుక్కొచ్చుకున్న థింగ్స్, గిఫ్ట్స్ అట్లాంటివి ఉంటాయి కదా పాత అప్పటి ఐటమ్స్, అవి. ఈ మూలకేమో కొన్ని టాయ్స్ పెట్టేసుకున్నాము. సో ఇంకా కొంచెం అంతా క్లీనప్ చేయాలి, బట్ ఇంకా టైం పడుతుంది అనమాట. మొత్తం ఇంకా మనం దీని గురించి ఎక్కువ పట్టించుకోం కదా, మనం యూజ్ చేసేదంతా ఎక్కువ హోమ్ థియేటర్ అండ్ జిమ్. సో అంతే అనమాట. ఇక్కడ ఇదేమో మామూలుగా పైన నుంచి వాటర్ది ఒకటి ఉంటది కనెక్షన్, అది ఈ రూమ్ లో ఉంటది. సంపు పంప అది ఆ రూమ్ లో ఉంటది అక్కడ. ఇందులోనేమో మనకి ఇంటికి మొత్తము వాటర్ హీటర్ అన్నమాట. అంటే వేడి నీళ్ళు వస్తాయి కదా, ప్రతి ట్యాప్ లో నుంచి వేడి నీళ్ళు వస్తాయి కదా, అదంతా దానికి సంబంధించిన హీటర్ ఈ రూమ్ లోపల ఉంటది అనమాట. సో అవన్నీ కనబడకుండా క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ కూడా ఒకటి సింక్ వచ్చింది. అండ్ ఇది చిన్న స్టోరేజ్ స్పేస్, స్టెప్స్ కింద రూమ్ లాగా అనమాట. దీనిలో అన్ని పెయింట్స్ ఉంటాయి కదా, మన హౌస్ పెయింటింగ్ చేసిన మిగిలిన పెయింట్ డబ్బాలు, ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ అట్లాంటివి అన్ని కూడా దీనిలోనే పెట్టేసుకున్నాము. చాలా స్పేస్ ఉంటది. స్టోరేజ్ కి అయితే టూ మచ్ స్పేస్ ఉంటది మన ఇంట్లో. సో ఇదే అనమాట మన హౌస్. ఫస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. సో దాని కంటిన్యూషన్ ఇది. నాకు ఒకటేసారి ఫుల్ వీడియో తీసేంత టైం లేకుండే, అండ్ తీసినా కూడా అంత పెద్ద వీడియోని ఒక దాంట్లో అప్లోడ్ చేస్తే చూసే ఓపిక మీకు కూడా ఉండదు. అందుకనే నేను వేరువేరుగా తీయడం జరిగింది అనమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మా ఇంట్లో మీకు ఏ పార్ట్ బాగా నచ్చింది అనేది కూడా నాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ప్రీవియస్ వీడియో అయితే తప్పకుండా చూడండి, దానిలో చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.